6 నెలల్లో సైబర్ కమాండోలు. ప్రాథమికంగా 452 మంది పోలీసుల ఎంపిక. వీరికి డిసెంబర్లో I4C జాతీయ స్థాయి పరీక్ష. తుది పరీక్షలో రాష్ట్రం నుంచి 25 మందికే అవకాశం. డిసెంబర్ మొదటి వారం నుంచి TGPAలో శిక్షణ. ఎవరి సైబర్ కమాండోలు? సైబర్ ముప్పును ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేకంగా సైబర్ కమాండో విభాగం ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన DGPల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అందుకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం సైబర్ కమాండోల శిక్షణ ప్రారంభిస్తుంది. దేశవ్యాప్తంగా రానున్న 5 ఏళ్లలో కనీసం 5,000 మంది సైబర్ కమాండోలను రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశాల్లో ఈ సైబర్ కమాండోలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పేటరేగిపోతున్న సైబర్ నేరగాళ్లను అదుపు చేసేందుకు త్వరలోనే తెలంగాణలో సైబర్ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతికత, సైబర్ నెట్వర్కింగ్పై మంచి పట్టున్న 452 మంది ఉద్యోగులు, అధికారులను సైబర్ కమాండో శిక్షణ కోసం ప్రాథమికంగా ఎంపిక చేశారు. వీరి నుంచి మిరకల్ లాంటి 25 మందిని మాత్రమే ఎంపిక చేసి సైబర్ భద్రతపై 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన మరో 5 మంది అధికారులు కూడా వీరితో పాటే శిక్షణ తీసుకుంటారు. మొత్తం 30 మందికి IIIT హైదరాబాద్ అత్యాధునిక సాంకేతికతతో కూడిన సైబర్ కమాండో శిక్షణ ఇస్తుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి 6 నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వీరు సైబర్ నేరాల కట్టడి విధుల్లోకి దిగుతారు. సైబర్ నేరాల కట్టడి, ఎథికల్ హ్యాకింగ్, భవిష్యత్ సైబర్ ముప్పులను గమనించడం సహా సైబర్ ఎకోసిస్టమ్ను నెలకొల్పడం వీరి ప్రధాన కర్తవ్యం. సైబర్ కమాండోల ఎంపికను పకడ్బందీగా చేపడుతున్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ నుంచి DSP స్థాయి అధికారి వరకు కంప్యూటర్, మ్యాథ్స్, ఇతర సైన్స్ సబ్జెక్టులు చదివిన వారిలో ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1830 మంది ఈ పరీక్ష రాస్తే 452 మందిని రెండో దశకు ఎంపిక చేశారు. వీళ్లకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C డిసెంబర్లో జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది. అందులో నుంచి 25 మందిని ఎంపిక చేస్తారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 5గురిని కలిపి శిక్షణ ఇస్తారు. డిసెంబర్ మొదటి వారం నుంచి 6 నెలల పాటు తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ ఉంటుందని ఒక పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సైబర్ కమాండో శిక్షణ కోసం IIIT హైదరాబాద్లో తెలంగాణ పోలీస్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సైబర్ కమాండోలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో శిక్షణ ప్రారంభమైంది. మొదటి బ్యాచ్లో దేశవ్యాప్తంగా 246 మంది సైబర్ కమాండోలకు IIT మద్రాస్, IIT కాన్పూర్, IIIT కొట్టాయం, IIIT నయరాంపూర్, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ గాంధీనగర్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణే, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఢిల్లీలో సైబర్ కమాండో ట్రైనింగ్ ఇస్తున్నాయి.